ఈరోజు అయితే ఇక్కడ స్టార్టింగ్ ఇందులో ఇసుక 2 లోడ్లు అలాగే గ్రావెల్ 2 లోడ్లు మొత్తం ఫిలప్ చేసి ఈ విధంగా ఫినిష్ చేయడం జరిగింది. తర్వాత ఇందులో ఉన్నటువంటి కొంచెం రాక్స్ పెద్ద పెద్ద మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెటల్స్ ఇలా సెపరేట్ చేశారనమాట. సో ఇలా సెపరేట్ చేసి ఇలా దీన్ని యూజ్ చేసి హ్యామర్ యూజ్ చేసి ఈ విధంగా సెపరేట్ చేశారు. చిన్న చిన్న ముక్కలుగా కొట్టారు పెద్ద పెద్ద రాళ్ళను బయటికి తీసి. ఇదంతా కూడా కొండ నుంచి తవ్వినటువంటి మట్టిది గ్రావెల్. సో ఈ విధంగా దీనికి 3600 రూపాయలు అయింది ఈరోజు. నెక్స్ట్ దీన్ని ఇలా ఫినిషింగ్ చేయడానికి మొత్తం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వాళ్ళు పని మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముగ్గురు ఫినిషింగ్ చేశారు. వాళ్ళకి మొత్తం 3 ఆర్లు 18 అంటే 1800 వరకు అయ్యింది. సో లేబర్కు ఛార్జ్ వచ్చి 1800. అలాగే మీరు అక్కడ చూస్తున్నారు రేపు ఈ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాలమ్స్ని మనం వేయబోతున్నాం. ఈ కాలమ్స్ వేయడానికి ఈ 4 కాలమ్స్ వేయడానికి కాలంకి 2.5 బస్తాలు చొప్పున మొత్తం 10 బస్తాలు అవుతుందని చెప్పారు మేస్త్రి. సో అందుకు గాను మనకు ఆటోతో అలమండ నుంచి 10 బస్తాలు సిమెంట్ అయితే తెప్పించడం జరిగింది. సో అక్కడ శివాలయంలో ఆ స్టాక్ అయితే వేయడం జరిగింది. చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇదే ఇప్పుడు ఈ 10 బస్తాలు ఇప్పుడు ఆ ఆటో వెళ్ళిపోతుంది కదా, ఆటో నుంచి అలమండ నుంచి తీసుకొచ్చినటువంటి ఈ 10 బస్తాలు సిమెంట్ అనమాట. సో ఇది నెంబర్ 1 అల్ట్రాటెక్ సూపర్ అనమాట. ఇది నెంబర్ 1 క్వాలిటీ. సో దీనికి 4750 రూపాయలు అయ్యింది. అలాగే ఈరోజు మొత్తం మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ఏదైతే ఈ పైప్ ఉందో ఈ పైపు 30 అడుగులు అనమాట. ఈ 30 అడుగుల పైప్ వచ్చి మనకి 1 ఇంచ్ పైప్ అనమాట. ఇది ఆ మోటార్ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. సో స్లాబ్ని తడపడానికి ఈ పైప్ అవసరం పడింది. పాత పైపు ఎక్స్చేంజ్ చేసామన్నమాట. సో ఈ పైప్ ఇక్కడ వరకు ఉంది, అక్కడి నుంచి 30 అడుగులు. ఇది వచ్చి 1000 రూపాయలు పడింది మొత్తం కాస్ట్. సో సుమారు ఈరోజు 12,000 రూపాయల దాకా ఖర్చు అవ్వడం జరిగింది. ఈవిడే మన అమ్మవారు దుర్గమ్మ. ఈ దుర్గాదేవి అమ్మవారికి ఈ విధంగా లోపలైతే స్ట్రక్చర్ ఈ విధంగా ఉంది. దీన్ని ఇప్పుడు మనం మార్పు చేయాలి. సో కింద స్వామివారు ఉన్నారు, శివలింగం వెరీ పవర్ అనమాట. సో దీన్ని ఇలా మోడిఫై చేసి లోపల నుంచి చూసినట్లయితే బయట ఉన్నటువంటి మండపం అనమాట. మండపం ఈ విధంగా 4 కాలమ్స్తో మండపం ఈ విధంగా వస్తుంది. ఇది చూస్తున్నారు మండపం. సో వాడు రాజేష్ గారు, వాడు ఈ పని మనుషులకి ఇక్కడ పనిచేస్తున్న మనుషులకి వాటర్ తీసుకురావడానికి వెళ్ళాడు. అప్పుడప్పుడు చిన్న చిన్న హెల్ప్ చేస్తుంటాడు అనమాట అమ్మవారికి కూడా. ఇప్పుడు వచ్చాడు, చాలాసేపు అయింది వెళ్ళి. చూడండి మనం వీడు ఒక టిన్నుతో తెమ్మంటే ఇన్ని బాటిల్స్ తీసుకొని వచ్చాడు. సో ఇవన్నీ వాటర్ బాటిల్స్ అనమాట. వీడు రాజేష్ గారు హాయ్ చెప్పరా. ఇదంతా కూడా దుర్గాదేవి అమ్మవారి సంస్థానం ఇది. సో ఆ శివాలయము, స్వామివారు అలాగే అమ్మవారు ఇదంతా అమ్మవారి సంస్థానం. ఇక్కడ ప్రతిదీ కూడా ఆవిడ ఆధ్వర్యంలో జరుగుతుంది. థ్యాంక్ యూ.